హలో వివర్స్, నమస్తే అండి. ఇప్పుడు మనం బాస్మతి రైస్తో చికెన్ బిర్యానీ తయారు చేస్తున్నాం. చూడండి, రెండు వైపులా రెండు బర్నర్స్ మీద చికెన్ బిర్యానీ రెడీ అవుతుందండి. ముందు చికెన్ పీసెస్ని లవంగాలు, దాల్చిన చెక్క, పెద్దల్లిపాయ, పచ్చిమిర్చితో ఆ విధంగా ఫ్రై చేస్తున్నామండి. కొద్దిగా సాల్ట్, కొద్దిగా రెడ్ చిల్లీ పౌడర్ అండి. ఇక ఈ పాత్రలో పెద్దల్లిపాయ పీసెస్, లవంగాలు, దాల్చిన చెక్క ఆయిల్తో యాడ్ చేసామండి. త్వరగా అవ్వాలని చెప్పి ఈ విధంగా తయారు చేస్తున్నామండి. మన చికెన్ పీసెస్ చక్కగా బాయిల్ అయిపోయాయండి. ఇక ఈ పాత్రలో లవంగాలు, దాల్చిన చెక్క కూడా ఫ్రై అయింది. అందువల్ల అల్లం చిన్నులపాయల పేస్ట్ అండి. ఈ కుర్మా కోసం ఈ చికెన్ ఇలా ఉడుకుతుందండి. కొద్దిగా కర్డు యాడ్ చేసామండి. లో ఫ్లేమ్ మీద అలా వదిలేసామండి. ఈ పాత్రలో అల్లం చిన్నులపాయల పేస్టు, లవంగాలు, దాల్చిన చెక్క అన్నీ ఫ్రై అవుతున్నాయండి. చూస్తున్నారు కదా. సిక్స్ గ్లాసెస్ బాస్మతి రైస్ అండి. పక్కన నానబెట్టేసి పెట్టామండి. ఇక కుర్మా లో ఫ్లేమ్ మీద ఈ విధంగా రెడీ అవుతుందండి. ఇక ఇందులో కొరియండర్ లీవ్స్, మింట్ లీవ్స్ అన్నీ, పచ్చిమిర్చి యాడ్ చేసేసామండి. చూస్తున్నారు కదా, చక్కగా ఫ్రై అవుతున్నాయండి. ఇక వాటర్ అండి, 6 గ్లాస్ రైస్కి 8 గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నామండి. ఉప్పు అన్నీ కలిపి ఈ విధంగా వాటర్ మరుగుతుందండి. మనం నానబెట్టి పక్కన పెట్టుకున్న రైస్ని ఇప్పుడు యాడ్ చేసేద్దామండి. చూస్తున్నారు కదా, ఇక రైస్ యాడ్ చేసేసామండి. కుర్మా కూడా రెడీ అవుతుందండి లో ఫ్లేమ్ మీద. పెరుగు కాస్త ఎక్కువ యాడ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. అందులో కొన్ని కొరియండర్ లీవ్స్, మింట్ లీవ్స్ యాడ్ చేసామండి. ఇక మన ఈ రైస్ కొద్దిగా గట్టి పెడుతున్నప్పుడే మనం తయారు చేసుకున్న కుర్మాని రైస్ కొన్ని పక్కకి జరిపేసి అందులో యాడ్ చేసామండి. పైన మళ్ళీ ఆ రైస్ని కప్పేసామండి. చూస్తున్నారు కదా, వెరీ సింపుల్ ప్రాసెస్తో మేము ఈ చికెన్ బిర్యానీ రెడీ చేసామండి. ఒక 2 నిమిషాల్లో రెడీ అవుతుందండి. కొద్దిగా గీ యాడ్ చేసేసి పైన ప్లేట్ కవర్ చేసామండి. మన చికెన్ బిర్యానీ ఒక 2 నిమిషాల్లో రెడీ అయిపోతుందండి. మా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్.